ఉదయం లేవగానే వంట గదిలోకి వెళ్ళగానే ఇది తాకి చూడండి, ఆ రోజు ధన లాభం కలుగుతుంది, అప్పులన్నీ తీరిపోతాయి. ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్లి ముందుగా ఈ వస్తువును తాకితే చాలు. ఆ రోజంతా కూడా ధనం ప్రవాహం లాగా వచ్చి పడుతుంది. మీరు ఊహకు కూడా అందని అంత డబ్బును చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది. అంత శక్తివంతంగా ఈ వస్తువును తాకటం వలన మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు అనేవి జరుగుతాయి. ఇలా ప్రతిరోజు కూడా మీరు ఆ వస్తువును తాకటం వల్ల మీకు ధనపరంగా మీరు చేసే ఉద్యోగంలో అవ్వొచ్చు లేదా వ్యాపారంలో అవ్వొచ్చు. లేదా మీరు చేసేటటువంటి పని ఏదైనా సరే ఆ పనిలో మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఎందుకంటే ఈ వస్తువు అనేది అంత విలువైన వస్తువు. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో వంటింట్లో ఉండేటటువంటి వస్తువు ఇది. కాబట్టి చక్కగా మీరు ఉదయం లేవగానే వెళ్లి ఈ వస్తువును తాకండి. అలాగే మీకు ఉన్నటువంటి అప్పుల బాధలు ఏదన్నా ఉన్నా కూడా తీరిపోయి మీరు చక్కగా మంచిగా కోట్లకు కోట్లు సంపాదించుకునే అవకాశం అనేది మీరు ఈ వస్తువును తాకటం వలన మీ జీవితంలో సాధించగలుగుతారు, చూడగలుగుతారు. ఎందుకంటే ఈ వస్తువు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి వస్తువు. ప్రతి ఒక్కరికి కూడా దగ్గరలో, అందుబాటులో ఉండేటటువంటి వస్తువు ఇది. కాబట్టి చక్కగా మీరు కూడా తాకేసేయండి. అది ఏంటి అనేది తెలుసుకోవాలి అని అంటే వీడియో పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. చాలామంది కూడా ఏంటంటే ఆడవాళ్లు అవ్వొచ్చు లేదా కొంతమంది మగవారు కూడా ఉదయం లేచిన తర్వాత ఏంటంటే వంటగదిలోకి ఉంటారు. ఎందుకంటే భర్త ఉద్యోగం పనిమీద ఆఫీసుకు వెళుతుంటే అంటే వాళ్లకి క్యారేజీ రెడీ చేయడం కోసం అవ్వొచ్చు లేదా పిల్లలు స్కూల్కు వెళుతుంటే వాళ్లకి క్యారేజీ బాక్స్ రెడీ చేయటం కావచ్చు. ఇలా వంట పనిమీద ఏంటంటే వారు వంటగదిలోకి వెళుతూ ఉంటారు. వంటగదిలోకి వెళ్లిన దగ్గర నుంచి కూడా అన్ని రకాలైనటువంటి వస్తువులు అంటే వారి యొక్క అవసరాన్ని బట్టి తాకుతూ ఉండి అలా వంట చేసి వారి యొక్క పనులు పూర్తి చేసి చక్కగా వారికి క్యారేజీలు అవి సర్దుతూ ఉంటారు. అయితే మనం నిద్ర లేచిన తర్వాత వంట చేయక తప్పదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా లేచిన దగ్గర నుంచి టీలని, కాఫీలని, టిఫిన్ అని అలాగే భోజనం ఏర్పాట్లని చెప్పేసి ఆడవారందరికీ కూడా వంటగదిలోనే లేచిన దగ్గర నుంచి ఎక్కువగా పనులు అనేవి ఉంటాయి. అలా రాత్రి, పగలు ఎక్కువగా కూడా వంటగదిలోనే గడుపుతూ ఉంటారు. మనం వంటగదిలో నిత్యావసర వస్తువులు ఎన్నో రకాలు పెడుతూ ఉంటాము. అంటే ఉప్పు, పప్పు, చింతపండు, పంచదార, బెల్లమని మనకు వంటకు కావలసినటువంటి సరుకులు మినపప్పు, ఆవాలు, తిరగమాత గింజలు. ఇలా ఎన్నో రకాలుగా ఏంటంటే చక్కగా డబ్బాల్లో అన్నిటినీ కూడా సర్దుకొని మనం అలమారల్లో పెట్టుకుంటూ ఉంటాము. అయితే కొంతమంది ఎక్కువ తెచ్చుకోకుండా ఎప్పటికప్పుడు తెచ్చుకునే వాళ్లు కూడా ఉంటారు. అంటే వారి యొక్క అవసరాన్ని బట్టి ధనం కాస్త చేతిలో ఉన్నోళ్ళు నెలవారీగా సరుకుల రూపంలో తెచ్చుకొని సర్దుకుంటూ ఉంటారు. కొంతమంది ఒక 10 రోజులకు అలా తెచ్చుకొని సర్దుకునే వాళ్లు ఉంటారు. అలా వారి యొక్క ఇష్టాన్ని, అవసరాన్ని బట్టి తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువుల్లో ఈ వస్తువు అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి అందరికీ కూడా ఈ వస్తువును తాకాల్సినటువంటి పరిస్థితి వచ్చిద్ది. అయితే ఆ వస్తువునే మీరు ముందుగానే తాకినట్లయితే మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఆ రోజంతా కూడా ధనం అనేది వద్దన్నా కూడా వచ్చి పడుతుంది. అంత శక్తివంతంగా ఆ వస్తువు అనేది మీకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది. మనకి ఎన్ని గదులు ఉన్నప్పటికీ కూడా ఇంటి పరంగా ఏంటంటే బెడ్రూము, హాలు, వంటగది ఇలా ప్రతిదీ కూడా ఉంటాయి. కాని అన్నింట్లోకల్లా కూడా పవిత్రమైనటువంటిది పూజ గది, అలాగే శక్తివంతమైనటువంటి గది ఏది అని అంటే వంటగది. అది చిన్న ఇల్లు అవ్వొచ్చు లేదా పెద్ద ఇల్లు అవ్వొచ్చు. కానీ మీరు ఎక్కడైతే పొయ్యి పెట్టుకొని చక్కగా వంట చేసుకుంటూ ఉంటారో ఆ వంటగది అనేది ఎంతో శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి ఆడవారు ఎప్పుడూ కూడా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే గ్యాస్ పొయ్యిని కూడా శుభ్రంగా వంట అయిన తర్వాత అంతా చక్కగా శుభ్రం చేసుకొని అంట్లన్నీ గిన్నెలన్నీ కూడా శుభ్రంగా కడిగి పెట్టుకొని మీరు ఎంత నీట్గా ఉంచుకొని ఎంత నీట్గా సర్దుకోగలిగినట్లయితే వంటగది మీకు అంత బాగా కలిసి వస్తుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి వద్దన్నా కూడా తిష్టవేసుకొని మరీ కూర్చుంటుంది. వంటగది అంత ముఖ్యమైనటువంటి పాత్రను మన ఇంటి పరంగా అలాగే మన సంపాదన పరంగా పోషిస్తుంది. కాబట్టి ఇల్లు యొక్క శుచి, శుభ్రాన్ని బట్టి ఆ ఇంటి యొక్క వాతావరణం,
ఆ ఇంట్లో మనుషుల యొక్క ఆలోచన, స్థితిగతులు, సంపాదన పరంగా అవ్వొచ్చు వారి యొక్క అన్ని రకాల ఆలోచనలు అనేవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఇంటి ఇల్లాలు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. మనకు వెనకట రోజుల్లో చూసినట్లయితే చక్కగా మన పెద్దవారు మన పూర్వీకులు ఏంటంటే మనకి ఎర్రమట్టి తోటి ఇలా వాటితో చక్కగా పొయ్యిలు అలుక్కొని ఆ పొయ్యిల మీద ముగ్గులు వేసుకొని, చక్కగా కట్టెపుల్లలు తీసుకొచ్చుకొని వంట చేస్తే అసలు ఆ వంట ఎంత కమ్మగా ఉండేదండి. పొయ్యిలో కూడా లక్ష్మీదేవి ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి అంత పవిత్రమైనటువంటి గదిలో మీరు ఉదయం వెళ్ళిన తర్వాత ఈ విధంగా చేయండి. దీనికి ప్రత్యేకంగా మీకు నియమలేమీ అవసరం లేదు. ఎందుకంటే తెల్లవారుజామున లేవగానే ఎవరూ కూడా స్నానం చేయటం అంటే కుదరదు. కాబట్టి మీరు స్నానది కార్యక్రమాలు చేసిన తరువాత ఈ వస్తువును తాకాలి అనే రూల్స్ ఏమీ లేవు. మీరు స్నానం చేయకుండా మామూలుగానైనా సరే అంటే చక్కగా కాస్తంత కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని మీరు ఈ వస్తువును తాకొచ్చు. అలాగే మీరు మాంసాహారం తినకూడదు. ఇలాంటి నియమాలు ఏమి కూడా దీనికి ఉండవుల ఎందుకంటే మనం నిత్యావసర వస్తువుల్లో ప్రతిరోజు కూడా ఆ వస్తువును వాడుతూ ఉంటాం, కాబట్టి దీనికి ప్రత్యేకంగా నియమాలనేవి ఏమీ లేవు. జస్ట్ ఊరక అలా తాకితే చాలు. అలా దాన్ని తాకితే మనకు బాగా కలిసి వస్తుంది. అలాగే కొంతమంది పొయ్యి దగ్గర ఏంటంటే పొయ్యి తుడుచుకునే గుడ్డలు కూడా చినిగిపోయినవి, కొంచెం కాలినవి అలాగే బాగా మురికిగా ఉన్నవి అలా ఉంచుతూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా ఉంచకూడదు. డైనింగ్ టేబుల్స్ మీద కానివ్వండి లేదా మనకు పొయ్యిల మీద కానివ్వండి బరువులు పెట్టేసి లేదా ఖాళీ గిన్నెలు పెట్టేసి అలా వదిలేసేయటం కానివ్వండి, చినిగిపోయినవి, కాలినవి అలా ఉంచటం కానివ్వండి ఇలా ఎప్పుడూ చేయకూడదు. అవేంటంటే దరిద్రాన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు పొయ్యి తుడిచేటటువంటి గుడ్డ అయినా సరే మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక మీరు ముందుగా తాకవలసినటువంటి ఆ వస్తువు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటికి ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకుంటారు. ముఖ్యంగా రాళ్ల ఉప్పు ప్యాకెట్ దీనినే కల్లు ఉప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు. ఈ ఉప్పు ప్యాకెట్ని ప్రతి ఒక్కరూ కూడా తీసుకొచ్చుకుంటారు కదా. మనం రోజు వండుకునేటటువంటి వంటల్లో కళ్ళు ఉప్పును తప్పక వేయాల్సిందే. కాబట్టి ఉప్పేలే అని చెప్పి అనుకోవద్దండి. ఉప్య అంటే లక్ష్మీదేవి రూపం. ఉప్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. ఉప్పుకి డబ్బుకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఉప్పుకు మన సంపాదనను పెంచి అప్పులను తీర్చే శక్తి అనేది ఉంది. ఉప్పు మనకు సముద్ర గర్భం నుంచి పుట్టింది. కాబట్టి ఉప్పు ఎంతో శక్తివంతమైనది. మీరు ఉప్పు పోసుకుంటారు కదా, అది జాడీ అవ్వొచ్చు లేదా ఒక గాజు సీసా అవ్వొచ్చు. ఇలా మీరు మీ ఇష్టాన్ని బట్టి దేంట్లో ఉప్పు వేసుకున్నా కూడా మీరు ముందుగా వంటగదిలోకి వెళ్ళగానే ఒక్కసారి ఆ ఉప్పు జాడీని తాకండి లేదా ఆ ఉప్పు సీసాను తాకండి. అలా తాకటం వల్ల ఏంటంటే ఇక ఆ రోజు అంతా కూడా మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఆ రోజంతా కూడా ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఉప్పు లోపల ఉప్పును తాకాల్సిన పనిలేదు. మనం ఆ గాజు జాడీని పైన తాకినా చాలు. ఆ గాజు సీసాను లేదా ఉప్పు డబ్బా అయినా సరే మీరు అలా తాకితే చాలు. మీరు చక్కగా జాడీలో ఉప్పును పోసుకుంటే ఇంకా మంచిది. గాజు సీసాల్లో గాని, జాడీల్లో గాని పోసుకుంటే చాలా మంచిది. మీరు ఉదయం లేవగానే చక్కగా అలా తాకండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే పాలు అన్నా కూడా లక్ష్మీదేవి రూపం. కాబట్టి చక్కగా పాలు కాగబెట్టుకొని వాటితో టీ కాచుకొని తాగండి. ఈ విధంగా మీరు ముందుగా చేయాల్సిన తాకాల్సినటువంటి వస్తువు ఏంటంటే ఉప్పు జాడీ అన్నమాట. అలా కొన్ని డబ్బులు అయిన తర్వాత వాటికి తోడు ఇంకా కొన్ని వేసుకొని మీరు ఆ అప్పు తీర్చవచ్చు. ఇలా ఉప్పు బౌల్లోనే ఎందుకు వేయాలి అని చెప్పి మీకు సందేహం రావచ్చు. అలా అందులో డబ్బులు అనేది వేయటం వల్ల ఆ ఉప్పు మీద కొంచెం పసుపు కుంకుమ చల్లేసి ఒక 5 రూపాయలు గాని, ఒక 2 రూపాయలు గాని లేదా ఒక 10 రూపాయలు గాని మీ దగ్గర ఉన్నప్పుడు అలా వేయటం వలన ఆ డబ్బును ఈ ఉప్పు మనకు బాగా ఆకర్షిస్తుంది. అలా ఆకర్షించటం వలన మనకు త్వరగా డబ్బు అనేది చేకూరుతుంది. కాబట్టి చక్కగా మీరు ఆ డబ్బుతో అప్య ఉంటే అప్పు తీర్చుకోండి. లేదా ఏదన్నా పొదుపు చేసుకోవటము, బంగారం తెచ్చుకోవటము ఇలాంటివైనా మీరు చేసుకోవచ్చు. ఇలా మీరు ఉప్పు తీసుకొచ్చుకొని సీసాలో పోసుకున్న తర్వాత వంటల్లో వాడుకుంటూ ఉండండి. పక్కన ఇంకో బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఒక గుప్పెడు ఉప్పు పోసి,
కొంచెం పసుపు కుంకుమ వేసి దాంట్లో రోజు కూడా మీ ఇష్టాన్ని బట్టి మీకు ఉన్నదాన్ని బట్టి డబ్బు వేస్తే మీకు పొదుపు అవుతుంది. తద్వారా మీకు అప్పులు ఏదన్నా ఉన్నా కూడా చక్కగా తీర్చుకోవచ్చు. అలా కొంత అమౌంట్ ఉప్పు బౌల్లో వేయడం వల్ల ధనాకర్షణకు బాగా ఉపయోగపడుతుంది. చక్కగా మేము చెప్పిన విధంగా అలా చేసేయండి. ఇక ఆ తర్వాత పాలు కాగబెట్టుకోవటము, పిల్లలకు టిఫిన్ చేసుకోవటము, మీరు వంట చేసుకోవటము ఇలాంటివన్నీ కూడా చేసేయండి. ఒక్కసారి మేము చెప్పిన విధంగా చేసి చూడండి, మీకు ఎంత బాగా కలిసి వస్తుందో మీ కళ్లతో మీరే చూసి ఆశ్చర్యపోతారు. ప్రతిరోజు వద్దన్నా కూడా మీరు అలా తాకుతూనే ఉంటారు. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు 5 రోజులు మాత్రం తాకొద్దు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి చక్కగా ఉదయం లేవగానే ఈ వస్తువును తాకండి. అర్థమైంది కదండీ. ఏ వస్తువును తాకటం వలన మీ జీవితం బంగారమయం అవుతుంది. అలాగే పట్టిందల్లా బంగారం అవుతుంది. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే కోట్లు సంపాదించుకునే అవకాశం వచ్చి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.